తిరుపతి కార్పొరేషన్లో కేవలం ఒక్క స్థానం గెలిచిన టీడీపీ ఇప్పుడు అక్రమంగా డిప్యూటీ మేయర్ పదవి లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 2, పుణ్యక్షేత్రం తిరుపతిలో మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టి బూతులు తిట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 3, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార మదంతో రెచ్చిపోయారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 4, తిరుపతిలో బస్సు ధ్వంసం చేసి 8 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఉదయాన్నే ఓట్లు వేయించుకున్నారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 5, పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేసి బలవంతంగా కిందికిడ్చి కిడ్నాప్ చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 6, నెల్లూరు కార్పొరేషన్లో ఒక్క స్థానం కూడా లేని టీడీపీ ఇప్పుడు అక్రమంగా డిప్యూటీ మేయర్ లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 7, హిందూపురంలో బలం లేకున్నా డాకు మహారాజ్ దౌర్జన్యంతో మున్సిపాలిటీ చైర్మన్ పదవి టీడీపీ లాక్కుంది. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 8, నూజివీడులో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం స్వయంగా మంత్రి పార్థసారథే కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 9, టీడీపీ జనసేన గూండాల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రపంచానికి చూపించే మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే. పాయింట్ నెంబర్ 10, తిరుపతి టు హిందూపురం, పాలకొండ టు పిడుగురాళ్ల అన్ని చోట్ల ఎల్లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇది బాబు రాజ్యంలో బరితెగింపు అంటే.